వెనీలో అడుగు పెడతారు. గా వెయిట్ చేస్తున్నాం మీరు తీసుకొస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుందని. సో రీసెంట్గా అలా ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయన్నమాట. హనుమాన్ లాంటి బిగ్గెస్ట్ హిట్ని కూడా అందుకోవడం జరిగింది. సో అలా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఏది పడితే అది పట్టిందల్లా బంగారంలాగా పరుగులు వేసి తీస్తుందని చెప్పాలి బ్లాక్ బాస్టర్ వైపుకి. అండ్ ఈ చిత్రాన్ని కూడా వారు తీసుకోవడం నైజాంలో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎన్వి ప్రసాద్ గారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ చిత్రాన్ని. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, యాక్చువల్లీ మామూలుగా అంటుంటాం ఎవరినైనా మనం అంటే చెప్పేటప్పుడు మంచి వ్యక్తులు అద్భుతమైన వ్యక్తులు అని చెప్పేటప్పుడు అంటూ ఉంటాం మకుటం లేని మహారాజు అని చెప్తూ ఉంటాము. సో యాక్టింగ్ అన్న మకుటంతో, అద్భుతమైన మకుటంతో మనందరినీ ఆకట్టుకునే మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ సేతుపతి యాక్చువల్లీ. సో ఎస్, వెల్కమ్ విజయ్ గారు. మిమ్మల్ని ఎప్పుడు చూసినా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ నేనే చేశాను చెన్నై వచ్చి. అది నా కెరియర్లో నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అనమాట. బికాజ్ మీ ఆఫీస్కి వచ్చి మరీ చేశాను అనమాట నేను ఆ రోజు. సో తెలుగు ఇంటర్వ్యూ లాభం టైంలో ఐ థింక్ సో. యా, సో అప్పటి నుంచి అంటే ఆయనకి ఫ్యాన్ కాంది ఎక్కడ చెప్పండి, తెలుగు అండ్ తమిళ్ బాలీవుడ్ అంతా ఆయన వైపే చూస్తూ ఉంది. యాక్టింగ్లో మహారాజు ఆయన. సో మహారాజు అన్న చిత్రంతో జూన్ 14న మనందరినీ ఆకట్టుకోవడానికి మరొకసారి మన ముందుకు వచ్చేస్తున్నారు. అక్కడైతే లక్ష్మిని వెతుకుతున్నారు. సో లక్ష్మి ఎవరు, లక్ష్మి ఏంటి అని. కాకపోతే ఆయన ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కలెక్షన్ల లక్ష్మి వచ్చేస్తూ ఉంటుంది. సో విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్తో ఆల్వేస్ ఆ కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఆయన ఏ చిత్రం చేసినా భాషకి సంబంధం లేకుండా అత్యంత అద్భుతంగా అక్కడ వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు సక్సెస్తో అని చెప్పాలి. సో ఎస్, మరి ఈ చిత్రంలో మనందరికీ మమతా మోహన్ దాస్ గారు తెలుసు ఆల్రెడీ. యమదొంగలో చూసాం, కేడీలో చూసాం, ఇలా ఎన్నో మంచి సినిమాల్లో చూడడం జరిగింది. మళ్ళీ ఆవిడ ఈ చిత్రంలో మనందరి ముందుకి పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ అలాగే అభిరామి గారు అండ్ అనురాగ్ కశ్యప్ గారు, వన్ ఆఫ్ ది వర్సిటైల్ డైరెక్టర్ అని చెప్పాలి అండ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అని చెప్పాలి. యాక్టర్గా టర్న్ అయిన తర్వాత ఆయన కూడా అత్యద్భుతమైన రోల్స్లో మనందరినీ ఆకట్టుకున్నారు. సో వీళ్ళ కాంబినేషన్లో ఈ చిత్రం మనందరినీ జూన్ 14న పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. ఇంకో స్పెషల్ కూడా ఉంది ఈ చిత్రానికి. అంటే యాక్చువల్లీ మనం క్రికెట్ భాషలో చెప్పాలంటే ఆయన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసేసారు ఈ చిత్రంతో. సో రోహిత్ శర్మ లాగా అలా సెంచరీ వైపుకి దూసుకెళ్తూ ఉంటారనమాట. మంచి సినిమాలతో మీరు 100 ఫిలిమ్స్ కూడా కంప్లీట్ చేయాలి తొందరలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఆయన డైరెక్ట్ స్ట్రైట్ చేసిన సినిమా ఉప్పెన తర్వాత తెలుగు ప్రేక్షకులకి విజయ్ సేతుపతి గారి పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అది ఆయన యాక్టింగ్తో, ఆయన ఉప్పెన ద్వారా సృష్టించిన సునామీని మనం చూసాము అనమాట. సో మళ్ళీ ఒకసారి మహారాజుగా మన ముందుకు వచ్చేస్తున్నారు ఆయన. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ నేను నితిలన్ గారికి కంగ్రాచులేషన్స్. ఆయన థర్డ్ ప్రాజెక్ట్గా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ అజనీష్ లోక్నాథ్ గారు మనందరికీ తెలుసు, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్, విక్రాంత్ రోనాకి సంగీతాన్ని అందించడం జరిగింది. అలాంటి ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి కూడా సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ప్యాషన్ స్టూడియోస్, ద రూట్ అండ్ అలాగే థింక్ స్టూడియోస్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. సుందరం గారు అండ్ జగదీష్ గారు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు కూడా. సో ఒక ఎమోషనల్ థ్రిల్లర్లో విజయ్ సేతుపతి గారు ఎలా ఉంటుంది, ఇలానే మహారాజా అలా ఉంటుంది అనమాట. సో మరి ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, ఇప్పుడు న్యూ ట్రైలర్ మనందరి ముందుకి రాబోతుంది. సో ఆ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా సో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి గారిని కోరుకుంటున్నాము. సో మైక్ ఇవ్వండి శశి గారికి. యా, రిలీజ్ ట్రైలర్ లాంచ్. ఎస్, సో రిలీజ్ ట్రైలర్ని ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దాన్ని ప్రజెంట్ చేసిన విధానం, ఆ కథలో ఆ పాత్రల్ని ఆవిష్కరించిన విధానం అద్భుతంగా ఉంది. ఒక ప్యాషన్, ఒక డెడికేషన్, ఒక డెవోషన్ అన్నీ కలిపితే విజయ్ సేతుపతి అని చెప్పాలి. ఆల్వేస్ ఆ రోల్ మాత్రమే కనిపిస్తుంది, ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. మీరు స్ట్రైట్గా తెలుగు సినిమాలోకి రాకపోయినా, మా ముందుకి తీసుకొని రాకపోయినా, యూనో ఏ లాంగ్వేజ్లో అయినా మిమ్మల్ని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మామూలుగా ఒక భావానికి భాష అవసరం లేదు అంటూ ఉంటారు. అలా ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు, అది ఏ లాంగ్వేజ్ అయినా మనం చూస్తూ ఉంటాం. అండ్ గ్రేట్గా ఆయనకి వెల్కమ్ చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు మరొకసారి నన్ను వెల్కమ్ చేయండి, ఒక గ్రేటెస్ట్ కంటెంట్తో మీ అందరి ముందుకి వస్తున్నాను అంటూ మహారాజాగా మారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మరొకసారి విజయ్ సేతుపతి గారు ఆయన 50th ఫిలింగా మనందరినీ ఆకట్టుకోవడానికి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. జూన్ 14న ఈ ఫిలిం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఇలాంటి చిత్రాన్ని, ఇంత ఇంటెన్స్, ఇంత పవర్ ఉన్న ఫిలింని మనందరి ముందుకి తీసుకొస్తున్న టెక్నీషియన్స్ని, ఈ చిత్ర యూనిట్ని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ఎన్వీఆర్ సినిమాస్ నుంచి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న ఎన్వి ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా బొకేతో టీం అందరినీ స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. నితిలన్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ, సీరియస్లీ ఇట్స్ క్రేజీ.
మేము విజయ్ సేతుపతి గారిని ఎలా అయితే చూడాలనుకుంటూ ఉన్నామో అలాంటి స్కోప్ ఉన్న అలాంటి ఇంపార్టెన్స్ ఆ రోల్లో మేము చూస్తున్నాం అనమాట, ఆ ఎమోషన్లో మేము చూస్తున్నాం అని చెప్పాలి. అండ్ బొకేతో మిగిలిన వారందరినీ స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ముందుగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శశి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో యాజ్ ఐ సెడ్, గోల్డెన్ హ్యాండ్ చేతుల మీదుగా ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. అండ్ అలాగే ఈ ఫిలిం ప్రొడ్యూసర్ సుధన్ సుందరం గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. సుధన్ జీ ఈజీ హియో ఓకే. సో ఆయన వచ్చిన తర్వాత వేదికని జాయిన్ అవుతారు. పూర్వీ పిక్చర్స్ రాజు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. రాజు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే తను బ్యూటిఫుల్ యాక్ట్రెస్, తను తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో ఇందాకే చెప్తున్నారు, నేను ఒక 4 ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం జరిగింది ఇక్కడ అని చెప్పి. చాలా ఫెంటాస్టిక్ యాక్టర్స్ అని చెప్పాలి. అభిరామి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, మరి మహారాజాని మన ముందుకు తీసుకొస్తున్న సుధన్ సుందరం గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. ప్రొడ్యూసర్ సుధన్ జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ మహారాజా లాంటి ఒక సూపర్ పవర్ ప్యాక్డ్ ఫిలింని మన ముందుకు తీసుకొస్తూ ఆయన 50th సినిమాగా ఒక రేంజ్ అవతారాన్ని మన ముందు ఆవిష్కరించారు విజయ్ సేతుపతి గారిని సూపర్గా. సో మరి ఈ ఫిలిం డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ரொம்ப நல்லா இருக்கு சார். సో మరి ఆలస్యం చేయకుండా ద ఫెంటాస్టిక్ యాక్టర్ అన్నమాట. ఆ డెడికేషన్ ప్రతి రోల్లో మనం చూస్తూనే ఉంటాము. అందుకనే ఆయనకి ఈ రేంజ్లో మనం అభిమానించేస్తూ ఉంటాము. సో ఆయన ఏ పాత్ర చేసినా ఆ పాత్ర కొన్ని తరాల పాటు గుర్తుండిపోతుంది. అలాంటి పర్ఫార్మెన్స్తో మనల్ని పలకరించే మన హీరో. ఓకే, సో ఐ రిక్వెస్ట్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఇంతకుముందు నేను చెప్పినట్టు యాక్టింగ్ అన్న మకుటాన్ని ధరించి మహారాజుగా మన ముందుకు వస్తున్న విజయ్ సేతుపతి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాం. అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ సార్, యువర్ 50th ఫిలిం ఇది. యూ కంప్లీటెడ్ హాఫ్ సెంచరీ. Okay, sir, once again, channels. Once completed, please let me know. Once done, చెప్పండి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ మొదటిగా ఎన్వి ప్రసాద్ గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకున్నాను. ఎన్వీఆర్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నా. ఎన్వి ప్రసాద్ గారు సార్ ముందుకు రండి సార్, సెంటర్కి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సుధన్ గారు, స్వామినాథన్ గారు, నిఖిల్ స్వామినాథన్ డైరెక్టర్, అభిరామి గారు, మమతా మోహన్ దాస్ గారు మ్యూజిక్ డైరెక్టర్, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్. దీనికి ఈ సినిమా మహారాజా టైటిల్కి ఒక అర్థం ఉంటుంది, లక్ష్మి అనే దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి పాయింట్లోనూ మీకు ఒక క్లారిటీతో ఈ సినిమా ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, మాస్క్ ఉంటుంది, క్లాస్క్ ఉంటుంది. విజయ్ సేతుపతి గారి నటన ఇంతకుముందు చాలా చిత్రాల్లో ఆయన చాలా గొప్పగా నటించారు. ఈ సినిమాలో ఇంకా చాలా గొప్పగా మీకు ట్రైలర్లోనే అర్థమైపోతుంటుంది. ఆయన నటన అద్భుతం. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి, ఒక మన ఇండియన్ ఆడియన్స్కి అందరికీ దగ్గరయ్యేటటువంటి సినిమా, ఒక మంచి సినిమా. ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తారని, దీనికి మీడియా మిత్రులు, డిజిటల్ టీము అందరూ దీన్ని ప్రమోషన్లో తీసుకెళ్తే దీంట్లో ఖచ్చితంగా మీకు అందరికీ తృప్తినిచ్చేటటువంటి ఒక గొప్ప సినిమా, అది గ్యారంటీగా మేము చెప్పగలం. ఖచ్చితంగా మీరు చూసిన తర్వాత కూడా
ఒక మంచి సినిమా చూసామని ఒక తృప్తితో మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మీరందరూ మీడియా మిత్రులందరూ ఖచ్చితంగా దీన్ని ఒక గొప్ప చిత్రం, విజయ్ సేతుపతి గారి నట విశ్వరూపం ఈ సినిమాలో ఉంటుంది. డైరెక్టర్ కూడా ఆ రకంగా చేశారు. ఫైట్స్ కానివ్వండి, సెంటిమెంట్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్ కానివ్వండి, అన్నీ ఈ సినిమాలో సమపాళ్లలో దీంట్లో రావటం జరిగింది. ముందుగా క్షమించాలి. మీడియా దిగ్గజం, సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంతో సేవలు అందించిన రామోజీరావు గారికి మా యూనిట్ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం. ఇది ముందు చెప్పాల్సింది, క్షమించాలి మీడియా మిత్రులు. ఖచ్చితంగా ఒక సినిమా ఇండస్ట్రీకి గొప్ప సేవలు అందించినటువంటి మహనీయుడు, అక్షర రూపానికి ఒక కొత్త శక్తినిచ్చినటువంటి నియమ నిబద్ధతలతో బతికినటువంటి ఒక రామోజీరావు గారి మహనీయుడు ఆయన మన మధ్య మొన్న లేకపోవటం. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇండియాలోనే గుర్తింపు చెందిన స్టూడియో ఒకటి నిర్మించినటువంటి స్టూడియో అధిపతి. ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి మా యూనిట్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది చాలా మంచి చిత్రం, చాలా గొప్ప చిత్రం. చూసిన తర్వాత మీరే దీన్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తారు. ఈ రిలీజ్ వరకు కూడా మీరు ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మైత్రి మూవీస్ శశి గారు, పూర్వీరాజు గారికి ఇక్కడికి వచ్చిన దానికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకి, మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి ఎన్వి ప్రసాద్ గారికి, సురేష్ గారికి, మన స్టేజ్ మీద ఉన్న ముఖ్య మన విజయ్ సేతుపతి గారికి, మిగతా అందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను యాక్చువల్గా ఈ సినిమా చూశాను. ఈ సినిమా చూసినంతసేపు మీరు విజయ్ సేతుపతి గారిది ఒక నట విశ్వరూపం చూస్తారు. గతంలో మనకి ఇట్లాంటి సినిమాల్లో మనకి కమల్ హాసన్ గారినే చూసేవాళ్ళం. బట్ ఈ సినిమా అంతకు అసలు మనకి ఆయన నటన చూస్తే మనం ఒక 15 నిమిషాల్లోనే మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అంత బాగా క్యారీ చేశారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా. ఇప్పుడు రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఒక డెప్త్ ఉన్న కథ చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను. తప్పకుండా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. మీ అందరూ ఆశీస్సులు కావాలి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మళ్ళా ఎన్వి ప్రసాద్ గారికి, సురేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూర్వీ పిక్చర్స్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమా ఉత్తరాంధ్ర పంపిణీ హక్కులు నాకు ఇచ్చిన ఎన్వీఆర్ సినిమా అధినేత శ్రీ ఎన్వి ప్రసాద్ గారికి, సురేష్ గారికి, తమిళ్ ప్రొడక్షన్ హౌస్కి మరియు హీరో విజయ్ సేతుపతి గారికి అందరికీ ధన్యవాదములు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఈ సినిమా మంచి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహారాజా ఫిలిం ప్రొడ్యూసర్ సుందరం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, ఆయన మాట్లాడినట్టున్నారు. మనం అభిరామి దగ్గరికి వెళ్ళిపోదాం. సో బ్యూటిఫుల్ గార్జియస్ అందం దగ్గరికి వెళ్దాం. ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక తెలుగు ఫిలింతో ఇక్కడికి వచ్చాను. అది నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ఒక సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందా? అదే నాకు వినాలి. ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దామంటే దాంట్లో ఏమేం ఉండాలని మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక మంచి స్టోరీ ఉండాలి, మంచి క్యారెక్టర్స్ ఉండాలి, మనం ఏమైనా ఒక ఆలోచించడానికి ఏమైనా ఒకటి ఉండాలి కదా. అదన్నీ ఈ సినిమాలో ఉంది. సో యూజువలీ బ్రహ్మాండంగా ఒక మూవీ చేస్తే దాంట్లో స్టోరీ అంతా ఫోకస్ చేయరు, కొంచెం మాస్గా తీసుకెళ్తున్నారు. బట్ దీంట్లో ఆ మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, మంచి స్టోరీ ఉన్నాయి, మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి గారు ఉన్నారు.
అండ్ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్తో ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. నితిలన్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు. అనురాగ్ కశ్యప్ సార్ ఉన్నారు, మమతా మోహన్ దాస్ మేడం ఉన్నారు, నేను కూడా ఒక మంచి పాత్రం చేశాను. ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి ప్రాజెక్ట్లో వాట్ యూ సే టు బికమ్ అ పార్ట్ ఆఫ్ దాట్, అది ఏ ఒక ఆర్టిస్ట్కి దట్ ఈస్ అ బిగ్ డ్రీమ్. సో అలా నాకు ఇది ఒక ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. బికాస్ టు వర్క్ విత్ సచ్ అన్ అమేజింగ్ టీమ్ అండ్ సుధన్ గారు మంచి ప్రొడ్యూసర్. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్ రియలీ వెల్. అండ్ ఇంత ఒక మంచి సినిమా తీసుకొచ్చి తెలుగు ఆడియన్స్ ముందు మనం పెట్టడం ఇట్స్ ఈవెన్ ప్రౌడర్ ఫర్ అస్. బికాస్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ఇండియా చూస్తే the kind of respect, the kind of motivation and encouragement Telugu audience that you guys give to us actors and to us creators, you will not get anywhere else. So thank you so much for consistently supporting cinema, consistently supporting artists. So big thank you Cheppi. I invite all of you to the theatres. June 14th release avutundi. వెళ్ళి ఒక మంచి సినిమా చూడండి, మనం అందరినీ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ రేపు తమిళనాడులో వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు, మన కోసం రిక్వెస్ట్ చేస్తే రిలీజ్ చేశారు. ప్లీజ్ దాన్ని మాత్రం రికార్డ్ చేసి తీసేసేయండి ప్లీజ్. ఎస్, అండ్ ఇంత మంచి తెలుగు మాట్లాడతారా అభిరామి గారు మీరు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హ్యావ్ టు సే బికాజ్ ఒక భాష ఆ ఆడియన్స్ ముందు మాట్లాడితే ఆ భాషలో మాట్లాడడం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, అది మనం ఇవ్వాలి. ఎవ్రీ ఆర్టిస్ట్ అది చెయ్యాలి, అవసరం చేయాలి. సో నా తెలుగు అంత బాగలేదు, బట్ నేను ట్రై చేస్తాను. మీకు ఇచ్చే రెస్పెక్ట్ అది. బికాస్ మీరు అంత లవ్ ఇచ్చారు నాకు, అందుకే నేను అంత ప్రయత్నం చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. మీ తెలుగు చాలా బాగుంది, పర్ఫెక్ట్ అసలు. థ్యాంక్ యూ. మరి మహారాజాతో మన ముందుకి విజయ్ సేతుపతి గారిని, ఆ నట విశ్వరూపాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. ఇట్స్ ఆన్ సార్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు అంత బాగా రాదండి. ఏమైనా అబద్ధం మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే దయపెట్టి క్షమించండి. మా ఊరు చిత్తూరు పక్క, కానీ తమిళనాడు. గుడియాత్తం టు చిత్తూరు మధ్యలో ఉన్నది మా ఊరు. ఇట్స్ అ స్మాల్ విలేజ్. ఐ యూస్ టు వాచ్ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్, తమిళ్ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్, சிரஞ்சீவி சார் ஃபிலிம், பாலகிருஷ்ண சார் ஃபிலிம், நாகார்ஜுனா சார் ஃபிலிம் எல்லா படம் பார்ப்பேன் நான். அப்போது ரொம்ப சந்தோஷமாக இருக்கு. ஐம் வெரி ஹாப்பி டு பி ஹியர் அண்ட் దిస్ ఇస్ విజయ్ సేతుపతి 50 మూవీ. చాలా సంతోషంగా ఉండదు నాకు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఎంటర్ ఇన్ టు హైదరాబాద్. అండ్ I love the people, the love of, they show their love towards cinema. It's a crazy, I don't know, yesterday I saw that. It's a phenomenal experience for me. Love you all. Thank you everyone. And there's a lot of important person over here. I don't know the name, and please forgive me sir, I'm sorry. NV Prasad sir, Sasi sir, everyone, and press and media. Sorry, little bit nervous for me, I'm sorry. Thank you so much. Thank you all. థ్యాంక్ యూ సో మచ్. ఏది సూపర్, ఆయన తెలుగుతో స్టార్ట్ చేశారనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ నుంచి. అయితే నేను నితిలన్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. ట్రైలర్ మామూలుగా కాదు, ఫెంటాస్టిక్గా ఉంది. మరి మహారాజాగా మన ముందుకు వస్తున్న, తన 50వ చిత్రాన్ని తీసుకొస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ first of all, Ramoji Rao garu, yesterday also in one interview they asked me about Hyderabad days whenever I come for shoot. But the memory about Hyderabad I have mostly is in Ramoji Rao Film City. I came for Pudupeta shooting in 2005. I acted as Dhanush friend in that film. Most of the time we spent in Ramoji Rao Film City only. That time I was really surprised to know about this man who created everything to make a film. You want a park or a
farming land or slum area or a palace or anything, whatever you want, it is there. In all kinds of property, food, hotel, everything was there. I was very stunned and shocked to know about this person and his vision, who helped so many years for the directors to make the films. And when I hear the news, in Chennai also I addressed, I really feel very sad. May his soul rest in peace. And thank you so much, Ramoji Rao Garu. Thank you so much for your vision. Thank you so much for whatever you did for this film industry. Thanks a lot. And then about Maharaja, I came for my pizza promotions. After so many years, I'm here in Hyderabad for my 50th film, Maharaja. Mostly, I don't know how to promote or what to say, because people to come and watch. So we can only give advertisements. I don't know what to say before you watch the films. Maharaja, we have very big confidence, and we watched and we showed to so many people, and everybody loved it. And we have a strong hope that here in Hyderabad also people love the film. Telangana and Andhra Pradesh. June 14th movie is releasing. Thank you so much. Please come and watch the film in theaters. Thanks so much. Thank you so much, Vijayji. Thank you. And once again, congratulations for your 50th film and good luck for June 14th. Strongly believe that definitely Lakshmi ni mere edaithe vetukutunnaro, Lakshmi vetukuntu June 14th meeku vastundi. Biggest collections Telugu and Tamil lo collect chestundi ee cinema ani manaspurtiga nammutunnamu, gattiga nammutunnamu. And thank you so much. And we have a Q&A session with media, so the house is open for media. Ready and start. Good morning, Makkal Selvan Vijay Sethupathi garu. Welcome. And I really congratulate you for one particular aspect, that you have a tremendous following in Telugu. In spite of the fact that you are a Tamil star, but there are n number of innumerable followers for you, and they love to watch your film really. With all that feeling, I am asking you one question. See, there are lot of films. Telugu pass varuma? తెలుగు నాకు మాట్లాడు వచ్చు, కానీ ఫ్లూయెంట్గా రాదు. అందుకే నేను ఉపనా స్టోరీ ఇక్కడ విన్నాను, ఈ హోటల్లో విన్నాను నేను. ఓకే. అప్పుడు నాకు తెలుగు ఇంకా బాగా రాదు. సో దాని తర్వాత అందుకే నేను తెలుగు డబ్బింగ్ చేయలేదు. ఈ ప్రెస్ మీట్లో తెలుగు మాట్లాడడం ట్రై చేయండి, గ్యారంటీగా తెలుగు వస్తుంది. సరే. కాదు సార్, నా అపార్ట్మెంట్లో అవినాష్ రెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర రోజు మాట్లాడి కొంచెం నేర్చుకుంటాను. నాకు ఇంకా బాగా రాదు సార్, అందుకే నేను తెలుగు. మా వాడు చెప్పినట్టు ఈ ప్రెస్ మీట్ అంతా ఫాలో అండి, పూర్తిగా వచ్చేస్తుంది. మీకు ఏమైనా మిస్టేక్ వచ్చి ఎవరు ఏమనుకోరు. ఆల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వరీ. ఓకే సార్. దో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ దేర్, but still people love you, don't worry. Okay. Now it is a compliment for me or for her, sir? Sir, మీరేమైనా మాట్లాడినా అభిరామి కరెక్ట్ చేస్తారు, ఎందుకంటే తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు, అందరూ వెల్ నోన్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అభిరామి ఈజ్ ఆల్మోస్ట్ అవర్ ప్రాపర్టీ, తెలుగు ప్రాపర్టీ, నో ఇష్యూస్, నో ప్రాబ్లం. తెలుగు వాడు కదా, తెలుగు ప్రాపర్టీ. yes, తెలుగు ప్రాపర్టీ. సి, ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సర్టెన్ స్టార్డమ్కి వచ్చిన తర్వాత మీరు చాలా సినిమాలు చేశారు, అండ్ ఈ థ్రిల్లర్స్, ఈ రకమైన సస్పెన్స్, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి, మాకు తెలుగులో కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు ఈ సినిమా వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ పాయింట్? మీరు ఇది ప్రత్యేకంగా ఈ పాయింట్ వల్ల సినిమా బాగా హుక్ అవుతుంది ఆడియన్స్కి అని చెప్పాలంటే 1 or 2, 3 ఏం చెప్తారు విజయ్ సేతుపతి గారు? ఈ స్టోరీకి స్క్రీన్ ప్లే చాలా బాగుంది, అది నాకు ఎక్కువ ఇంప్రెస్ అయింది. ద వే హీ రోట్ ద స్క్రీన్ ప్లే. జనరల్లీ దర్ ఇస్ నో న్యూ స్టోరీ, ఎవ్రీ స్టోరీ ఈజ్ ఆల్రెడీ టోల్డ్. అన్నీ అయిపోయింది. కానీ ఈ స్క్రీన్ ప్లే గొప్పది, నాకు చాలా నచ్చింది, ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఐ థాట్ దిస్ విల్ ఎగ్జైట్ ద సేమ్ వే హౌ ఐ గాట్ ఎక్సైటెడ్ when I was listening the story. And he is very good in telling thriller stories. Okay. And then I hope, like Pizza, this movie also people will come, because in thriller movie, once you watch the film, once you know the thrilling, that elements, you won't come and watch second time. Yes, exactly. But Pizza, the repeated audience was there. Oh. Same way Maharaj also, repeat audience will come,
and they will enjoy it with their friends also. Because the film is like a guessing game. So you guess something in every scene. So once you watch the film, you will take your friend and you want to know his ideas also, what he is thinking in every scene. That narration bound. The narration and then that enjoyment, that fun will be there in the screen. తర్వాత మీరు నార్మల్గా బికాస్ అక్కడ ఉన్న తమిళ్ సిస్టమ్ అంతటినీ కూడా షేక్ చేసి మీరు ఒక సూపర్ స్టార్డమ్కి వచ్చారు వితౌట్ ఎనీ బ్యాక్ డ్రాప్ అండ్ బ్యాక్గ్రౌండ్ దేర్. ఇప్పుడు నార్మల్గా మీరు ఎన్నో క్యారెక్టర్లు చేసేసారు, దానివల్ల మీకు ఇంత స్టార్డమ్ వచ్చింది. ఈ క్యారెక్టర్లో మీరు ఫీల్ అయిన స్పెషాలిటీ కానీ ఫ్రెష్నెస్ కానీ ఏంటండి? Sir, freshness is how you approach the scene. That's in the director point of view. And this is a family emotional revenge story. The only thing is, when it is a thriller, when you play a scene, first time when you watch the scene, there is something else is there. You will get connected it later. When I say Lakshmi, 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 first that time you will have some opinion about that scene. Later, when you come to know who is Lakshmi and what happened, that time this will have the. Now, first time when you see the scenes, you will have fun. When you listen to it second and third time, you will feel the emotion for the same scene. Okay. No problem. ఆయన మీరు ఏమైనా చెప్పేస్తున్నారేమని భయపడుతున్నాడు ఆయన డైరెక్టర్ గారు. ఏమీ లేదు, అందుకే వాళ్ళకి భయం వస్తుంది. హలో విజయ్ సేతుపతి గారు ఇక్కడ సార్. సరే, ఇలాంటి టెన్షన్ ఇస్తారు షూటింగ్లో కూడా. ఎప్పుడు నేను ఏం చేస్తానో నేను గురించి ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి, నువ్వు ఇలానే టెన్షన్ ఇస్తారు వాళ్ళు. మీకు అక్కడ కూడా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, చాలా ఎక్కువ కష్టం. ఇలాగే ఇలాంటి ఎక్కువ చేస్తారు, అన్ని డ్రామా చేస్తారు. ఇట్ వాజ్ మై మిస్టేక్. సార్ సేతుపతి గారు చెప్పండి. మీరు హీరో విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు, వర్సటైల్గా అన్నీ చేస్తుంటారు. ఇందులో మిమ్మల్ని బాగా డామినేట్ చేసింది హీరోయిజమా విలనిజమా ఈ సినిమా క్యారెక్టర్స్? సార్, దిస్ హీరో ఆర్ విలన్, ఇట్స్ ఎవ్రీబడీస్ ఇన్సైడ్ ఆఫ్ us. We are good to some people, we are bad to some people, we are harsh to some people, we are sweet to some people. It depends on how people behave with you. So same way, this guy is also very good if you are good. If you do something bad, and he will give you very strongly, he will teach you what is bad. The story, yeah, really he is a king who is taking care of his family. All the people who is taking care of the family, who is ready to do anything for the family, they are the king of the family. They are Maharaja. That's what this film is saying. ఎన్వి ప్రసాద్ గారు, It is not only this man, it is everybody. తమిళ సినిమాలు మనకి బాగా నచ్చినవి ఉంటాయి, తమిళం వాళ్ళకి బాగా నచ్చినా మనకు నచ్చనివి కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి ఎక్కువ ఇష్టపడతాయి, మన దగ్గర ఎక్కువ ఇష్టపడవు. సో ఈ సబ్జెక్టు రెండు భాషలకి బాగా ఇష్టపడుతుంది అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? యూనివర్సల్ ఫిల్మ్స్. I love this question. It's a very good question, sir. Thank you. Thanks for asking this. నేను సీరియస్గా చెప్పాను సార్. నా ప్రొడ్యూసర్ ఇస్తారు సార్, తర్వాత నేను ఇస్తాను సార్. సార్ ఇది యూనివర్సల్ ఫిల్మ్ సార్. ఎక్కడైనా ఇప్పుడు జపాన్ సినిమాలు మీరు చూడండి, ఎనీ ఫిల్మ్ జపాన్ కూడా రిలీజ్ అయితే ఇక్కడ కార్టూన్ ఫిల్మ్స్ హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి, ప్రసాద్ బిగ్ స్క్రీన్లో కూడా. అంటే మన ఆడియన్స్ ఓటీటీ తర్వాత మనం సబ్ టైటిల్తో సినిమా చూసేది అలవాటు పడినప్పుడు ఖచ్చితంగా సార్ ఈ సినిమా యూనివర్సల్ ఫిలిం. మంజుమల్ బాయ్స్ అనే మలయాళం వెర్షన్ తమిళనాడులో దగ్గర 75 crores కలెక్ట్ చేసింది, ఓన్లీ మలయాళం వెర్షన్. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం సార్. కంటెంట్ బాగుంటే ఎనీ లాంగ్వేజ్, ఈవెన్ మరాఠీ, గుజరాతీ, అస్సామీ కూడా చూసే పరిస్థితి మన ఆడియన్స్ ప్రిపేర్. మన ఆడియన్స్ ఎప్పుడు కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తుంటారు, దాంట్లో డౌట్ లేదు. బట్ కొన్ని సబ్జెక్టులు ఆ మధ్యన I'll tell you, sir. I'll tell you. Yes.
కొన్ని సబ్జెక్టులు don't connect all regional languages, correct? That's what you're trying to ask, right? But this subject is about a family and an emotion, revenge. Revenge is an ultimate emotion which everybody has. Okay? And then how you are telling the story. And thriller also. So that will connect people. So Pizza, it's a thriller, okay? See, everybody watched Bahubali. And especially you are there. Everybody watched, sir? Especially you are there to watch. No, I don't believe star can bring the crowd, but only script and director can engage the audience to make them to sit and watch. So this film will give you answer for this question. Generally, I also don't want all my films to dubbed and released in other languages. So sometimes I'll tell them that don't do this. But this film will go anywhere in the world. Not only this region, not only Tamil region. I believe everybody will connect with this film, and not only for the part of thriller, for the way of storytelling, for the emotions and the anger. And this film, say about you're searching for an answer to a question, but you realize that the answer is you. It will come to you. That when you understand that, that gives you a realization. So there are so many layers in the film. So different people will connect to different layers, because when we showed already to more than 200 people, we showed the film. But everybody was telling different opinions, but they connect with the film. So థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్డ్ ఆన్సర్. సరే శశి గారు, మీరు నైజాంలో అడుగుపెట్టి ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. సో నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ సాధించారు. ఈ మధ్యన చాలా ఫాస్ట్గా సినిమాలు తీసుకుంటూ కంటిన్యూగా ప్రతి వారం ఈ సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఏంటి యాక్చువల్లీ వాట్ ఈజ్ యువర్ బిజినెస్ స్ట్రాటజీ ఇన్ నైజాం? సార్ ఏం లేదు సార్, మేము కంటెంట్ని బిలీవ్ చేస్తున్నాం. సో సినిమాలు కూడా బాగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా మనం మంచి సినిమాని జనాలకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం. సో ఆ ప్రాసెస్లో వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ప్రమోట్ ద ఫిలిం అండ్ లాంచ్ ద ఫిలిం ప్రాపర్లీ అండి. విజయ్ సేతుపతి ఇక్కడ సార్. So you asked 2 questions, a very good question, sir. Thank you. Sir, first of all, congratulations on your 50th movie. Thank you, sir. Sir, అయితే యాక్చువల్గా 50వ సినిమా అనేది మైల్ స్టోన్ మూవీ కదా. దిస్ ఈజ్ యువర్ మైల్ స్టోన్ మూవీ. బేసిక్ ఏంటంటే ఇలాంటి మైల్ స్టోన్ మూవీస్ అన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ అని ఇలా రకరకాల అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇలా ఉంటుంది కదా. బట్ ఇది చూస్తేనేమో ఒక డైరెక్టర్ చూస్తే కూడా కొత్త అయినా ప్రొడక్షన్ హౌస్ కూడా ఆల్రెడీ అంటే అంత నూన్ కాదు కదా. సో ఇలాంటి సినిమాని ఒకటి ఎంచుకుని తీసుకెళ్తున్నప్పుడు అంటే ఏం నమ్మకంతో ఈ సినిమా చేశారు? 50th మూవీ అంటే ఒక మైల్ స్టోన్ మూవీ కదా మీ. సో ఏ నమ్మకంతో ఈ సినిమా చేశారు? When you watch the trailer, what do you feel, sir? Do you like the trailer, sir? I like that trailer. Your trailer, you enjoyed it? Yes. రెండు ట్రైలర్ చూసారు కదా? రెండు నచ్చిందా మీకు? నచ్చింది సార్. ఓకే, అలాంటి ఫిల్మ్ సార్. సో ఫిల్మ్ షుడ్ ఎంగేజ్ ద ఆడియన్స్. అఫ్ కోర్స్ వాట్ యూ సెడ్ ఇస్ రైట్. వీ నీడ్ బిగ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడక్షన్ కంపెనీ. Sudan sir is big production. So how many films are you doing, sir? Sir, I mean, close to 8 films on floor. His production is doing under 8 films. One is Mohanlal sir also doing 2 films. Mohanlal sir is doing 2 films. Jayam Ravi sir is doing 2 films. And Sivakarthikeyan is doing 1 film. Taapsee Pannu is doing 1 film. There are a lot of... So, and he's also a very big producer, sir. Nithilan, from June 14th onwards, he's a big director, sir. Okay. So once you watch the film, you know. So, yeah, doing big films with big director, with big production company, that gives a big opening. But to survive the opening, you need a good story, good content, good director. So I believe this Nikhilan is very good in execution and writing a story. And then what else? End of the day, the story that always stays in your mind. I believe Maharaja will always stays in your mind. ఇప్పుడు చెప్పారు కదా ఇంతకుముందు మీరు మా బ్రదర్ అని చెప్పారు కదా నిఖిల్. యాక్చువల్గా మై మిస్టేక్ అన్నారు, బట్ బ్రదర్ అని చెప్పారు కదా. అదే నా తలరాత అంటారు కదా, నా తలరాత అది. సో ఫస్ట్ మరి ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ ఆయన
సార్ ఫస్ట్ స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు స్టోరీ నెరేట్ చేసినప్పుడు కూడా మీకు అర్థమైంది అప్పుడే ఆయనలో ఎలాంటి ఒక టింజ్ ఉందని చెప్పి? నితిలన్ ఈజ్ వెరీ క్యూట్ ఫెలో హూజ్ ఆల్వేస్ నితిలన్ చిన్నపిల్లలు అలాగే ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఏమైనా చెప్తే whether they will spoil the idea, he was always trying to protect it. See, we know the story and we acted in it. We can't enjoy this while watching this film because we know the story. But for you it's new. So he always wanted to hold the story because you should enjoy the film. So he wanted the result from the audience, not from the known people. In which we know we did it and we know the story, we enjoy the shooting spot. So we'll say good only. So if I give you anything lead, if I make you understand something, no, that may spoil while you watching the film. That is the only worry for him. Otherwise, you can trust him. The good fellow. డైరెక్టర్ గారు సార్ ఇంతకుముందు సేతుపతి గారు చెప్పారు కదా 50th మూవీ అని చెప్పారు కదా, దాని నుంచి దాని కంటిన్యూషన్ ఏంటంటే మీకు అర్థం కాలేదు. మీ సార్ 50th మూవీ కదా, సేతుపతి గారికి 50వ సినిమా కదా, మీరేమైనా ప్రెజర్ ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఒక మైల్ స్టోన్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాను, మీకు ఎంతైనా సార్కి లేకపోవచ్చు కానీ మీకు ఉంటుంది కదా ప్రెజర్? సంతోషం. ముందు చెప్పారు కదా నేను ఇది 50 ఫిల్మ్, నాకు అది బాగా సంతోషం ఉండదు. లిటిల్ బిట్ ప్రెషర్ ఆల్సో, కొంచెం భయంగా ఉండదు కదా మైల్ స్టోన్ మూవీ. సో ఇట్స్ లిటిల్ బిట్ ప్రెషర్ ఆన్ మీ. ప్రసాద్ గారు సినిమాలో లక్ష్మి కాకుండా లక్ష్మి చూపించారు ట్రైలర్లో. ఇక్కడ సార్ చెప్పండి, ట్రైలర్లో లక్ష్మి గురించి ఎక్కువ దాన్నే హుక్ పాయింట్ దాన్నే చూపించారు ఎక్కువ. అవును, అది కాకుండా ఇంకేముండబోతున్నాయి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా? ఎందుకంటే అది రివీల్ అయిపోతే నెక్స్ట్ ఇంకేంటన్నా ఇది ఉంటుంది కదా. లక్ష్మి సర్ప్రైజ్ లక్ష్మి ఇస్ 5%, 95% in the movie. Sir, I can tell you right now also, but I want that. Sir, సేతుపతి గారు సార్ ఒక నిమిషం. ఏమైనా సర్ప్రైజ్ ఉందంటే అది సర్ప్రైజ్గా ఉండాలి, ముందే చెప్తే దాంట్లో సర్ప్రైజ్ ఏమి. సార్ అది మీరు సార్ సేతుపతి గారు మామూలుగా హీరో అంటే ఒక హ్యాండ్సమ్ కనిపించాలని ట్రై చేస్తారు, మీరు బయట చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు. సేమ్ టైం సార్ అన్ని ప్లేస్ నన్ను ఏ క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఏమి నేను సింపుల్ లేదు సార్, నాకు అలాంటి రాదు, నేను ఏం చేయాలి తెలియదు సార్. కూడా మీరు చేసుకునే పాయింట్స్ అన్ని దాదాపుగా రా అండ్ రస్టిక్గా కనిపించేందుకు, హ్యాండ్సమ్ లుక్లో ఏదో హీరో అంటే హ్యాండ్సమ్గా ఉండాలని కాకుండా మీరు రా అండ్ రాస్టిక్గా కనిపించడానికి ఎక్కువ ఇష్టపడతారండి. So for me, my dad is handsome, my brothers, my friends are handsome. What is that quality to show somebody as a handsome? Handsome is, I think, it's not physical. I believe it's not physical. It's a love, the person whom you love. Yes, sir. సార్ ఒక కొన్ని సినిమాల్లో ఎవరన్నా ఒక హీరో షర్ట్ విప్పాలంటే దానికోసం ఒక కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ చేసి 6 ప్యాక్ అయితే తప్పితే షర్ట్ విప్పిన పరిస్థితి ఉంది ఇప్పుడు. మీరేమో ఇక్కడ ఎన్ని 6 ప్యాక్ ఉంది సార్, మీరు అందరూ చెప్పండి. మీరు ఎవరు మీ ఇంట్లో హీరో లేదా సార్? మీరు వైఫ్కి, మీ కొడుక్కి, మీరు మాకు ఎవరు హీరో లేదా సార్ ఇక్కడ? సార్ sir, if it is, I'm not saying I'm not against to it, sir. Suppose if it is there and I have to do, means I have to do, and then my director, they should give me time to do that. I have to do. But the story should convince you to do that. Just not to have a 6 pack, just to show it. No, naku dantlo I'm not okay with it, sir. Thorough actor means what, sir? Okay. Okay. What is your personal opinion on that kind of heroism? That kind of heroism, where they look very glamorous, goggles, style, suit, and singing with a beautiful heroine. Sir, everything is okay, sir. Nothing is wrong. See, there are different kind of stories, sir. And whatever story you say, and just being an actor, I should justify the story if I like the story. That's all, sir. I'm not saying this is right, this is wrong. No, it's not like that. Everything is right, and how you are making it and how you are giving it to audience. I also love to sing a song with beautiful heroines, and I do it. But if I get that good story, I will do that, sir. I just have to convince with that story, that's all. And I tried in few films also, they didn't do well also. Okay. I tried that also.
maybe my judgment is wrong in such films. Maybe I will try that again and again, maybe. But till I get that very good script and very good director, because script is not enough. The director should have the sense to execute it and understand it, because all the heroes can't do it the same way. People may see me in a different way, other actor may be in a different way. So depend on the hero's market and how people see him. They have to think about it and make it. If I get something like that, I will do it. So I don't have complaints about any other films or commercial films. I also want to do commercial films, sir. If I get it, I'll do it, sir. ఓకే, అభిరామి గారు, ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఒక సినిమాలో ఉన్నారంటే కంప్లీట్గా ఆయన్ని బేస్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుంటారు. దట్ ఈజ్ హిస్ కరేజ్ టుడే. మీరు అసలు మీకు ఈ క్యారెక్టరైజేషన్లో మీకు వాట్ డిడ్ యూ రియల్లీ ఎగ్జాక్ట్లీ గెట్ ఇన్ ది షేర్ ఆఫ్ యువర్ ప్రామినెన్స్ ఇన్ ద ఫిల్మ్? మంచి క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ముందు మీ ప్రీవియస్ క్వశ్చన్కి నేను ఒక పర్స్పెక్టివ్ ఇవ్వాలని అనుకున్నాను. ఒక హీరో అంటే ఎవరు? ఇతనిలాగా మనం ఉండాలి అని అనిపించాలి. కరెక్ట్. మనకన్నా ఒక బెటర్ వర్జన్ ఆఫ్ ఒకరు మన ముందు ఉంటే మనం అతన్ని హీరో అని మనం అనుకున్నాము. అది లుక్స్ మాత్రం కాదు, అది టాలెంట్ ఉండొచ్చు, అది హార్డ్ వర్క్ ఉండొచ్చు, అది అతను మనసు ఉండొచ్చు, బుద్ధి ఉండొచ్చు, సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంది కదా. సో ఒక హీరో అంటే ఒక లుక్స్ మాత్రం ఒక చిన్న బాక్స్లో పెట్టకూడదు యాక్చువల్లీ. సో అది హీరోయిన్, ఇట్ కెన్ బి అ హీరో ఆర్ అ హీరోయిన్, హూ ఎవర్ ఇట్ ఈస్ సో మచ్ మోర్ దెన్ జస్ట్ లుక్స్. బికాజ్ లుక్స్ ఎప్పుడు మాతో ఉండదు. మనకి ఎల్లరికూ ఏజ్ అవుతుంది. సో వెయిట్, హెయిర్, గ్రే, రింకిల్స్ అదన్నీ అందరికీ వస్తుంది. సో ఎవరు అడిగారని అభిరామి గారు, దానికి నేను ఒకటి చెప్తాను. మన వాడు అడిగిన సెన్స్ ఏంటంటే, హీరో జస్ట్ నెక్స్ట్ డోర్ లాగా రగ్గడ్ ఫేస్ అలా ఉంటారు కామన్ గా. ఆ హీరోయిటిక్ కమర్షియాలిటీ తను చెప్పారు, అది కొన్ని వర్కౌట్ కాలేదు కాబట్టి అది లేసాను, నేను ఇదే ఫాలో అవుతున్నాను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దట్ ఇస్ ట్రూ. అది మీ స్టాండర్డ్ అలా అయిపోయింది. అంటే మీరు ప్రెజుడిస్ అవ్వకండి. నేను ఇందాకలే నేను చెప్పాను, ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ స్టిల్ వీ లవ్ యూ అని మొదటే చెప్పాను నేను. కాబట్టి నాది గిల్టీ లేదు అందులో. యూ హ్యావ్ టు కంటిన్యూ ది ఆన్సర్. థ్యాంక్ యూ. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. దీంట్లో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఓకే. అండ్ బట్ మీరు ఇంకొకటి నోటీస్ చేయాలి, విజయ్ సేతుపతి గారు ఏ సినిమా చేసినా ఆ స్టోరీలో అన్ని క్యారెక్టర్స్కి ఏమైనా చేయాల్సిన ఒక స్పేస్ ఉంటుంది. ఇట్ ఈస్ నెవర్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ విజయ్ సేతుపతి మూవీ అని ఎప్పుడు ఉండదు. అన్ని క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టర్స్ కావాలని స్పేస్ ఇస్తారు. అది ఐ థింక్ హీ ఆల్సో టేక్స్ అ కాన్షియస్ డెసిషన్. బికాజ్ మనమే ప్రొజెక్ట్ చేసి మనకు బోర్ కొట్టుతుంది కదా, ఆడియన్స్ కూడా బోర్ కొట్టుతుంది. సో అలా చూస్తే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. నిన్న కూడా యాక్చువల్లీ తను చెప్పారు నాకు, మీ క్యారెక్టర్ చాలా మంచిగా వచ్చింది, చాలా ఫుల్గా మీరు కనిపిస్తారు అని నాకు చెప్పారు. నేను సినిమా ఇంకా చూడలేదు, బట్ ఇతను చూశారు అండ్ నాకు చెప్పారు చాలా బాగా చేశారు అని చెప్పారు. సో నా క్యారెక్టర్ మాత్రం కాదు, ఈ ట్రైలర్లో చూసే అన్ని చిన్న ఒక షాట్లో వచ్చే క్యారెక్టర్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ సినిమాలో. సో దాట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ బై చూసింగ్ దిస్ ఫిల్మ్. ప్రసాద్ గారు, మీరు డబ్బింగ్ సినిమాల విషయంలో చాలా చూజీగా ఉంటారు. ఈ సినిమా పిక్ చేసుకొని రిలీజ్ చేయడానికి తెలుగు స్టేట్స్లో రీజన్ ఏంటి సార్? మీకు నచ్చిన అంశం ఏంటి ఈ సినిమా? లేదండి, ఇది మా సురేష్ గారు చెన్నైలో ప్రొడ్యూసర్ గారితో అప్రోచ్ అయ్యారు. మేమంతా ఆంధ్ర ఎలక్షన్లో బిజీగా ఉన్నాం. అప్పుడు ఆయన అన్నీ ఫైనలైజ్ చేసుకుని వచ్చిన తర్వాత లక్ష్మీకాంత్ సురేష్ గారు ఓకే చేసుకొని తర్వాత ప్రొసీడ్ అయ్యాం. ఎందుకంటే మేము మొన్నటి వరకు 4th వరకు ఈ బిజీలో ఉన్నాం, కౌంటింగ్ వరకు. అందువల్ల మెయిన్ కొద్దిగా మంచి సినిమా అండి. ఇది గ్యారంటీగా పబ్లిక్ని ఇది చాలా పెద్ద ఎత్తున ఇది రిసీవ్ చేసుకుంటారు. మన ఒక తెలుగు, తమిళనాడు అని కాదు, ఎక్కడైనా ఈ సినిమా చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఎనానమస్గా విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్, సినిమాలో క్యారెక్టర్ల గురించి బయట వచ్చి
గ్యారంటీగా డిస్కషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆడియన్స్ని ఇంప్రెస్ చేసే సినిమా. Hi Vijay sir, this is Madhav here. Yeah, first of all, a huge respect to you. Thank you, sir. Thank you. And the way you behave inspires many, like ma'am said. So my question is what is the one suggestion that you'd like to give to the people who wants to come into the film industry or upcoming actors? Don't listen to anybody's advice like people like me. Don't ever listen, because you have to, because eye print is different. The same way, the way of approaching is different. So you can't copy or you can't take it from anybody, but you can inspire from the people, from the films they made. So try to understand. Don't get influences. Okay. So you have your own opinion. Let it be bad. Let it be wrong. Accept yourself. Accept yourself to do wrong things. Don't try to do right things, because when you don't know what is right, what is wrong. Even now, after I did more than 50 films, even I don't know which is right. We make films, we give it to audience. Sometimes we get very good response. So we get confidence, we get very bad review, very bad response. We can learn something from that also. So nobody can say which is right, which is wrong. So you have your own opinion. Don't say that this YouTuber is, or this critic is saying this, so this film is only like this. No. If he's like this, if the critics like the film and you don't like the film, you don't like the film. Mm-hmm. Fix it like that. And if you don't like the film and if you like the film, you like the film. And if you want to become an actor, don't become a fan for anybody. Oh. If you become a fan for anybody, then you don't analyze that actor how he did in that film. You just wanted to praise that actor. Don't do that. So there are good films, good actors, good characters. They may be very great directors, but doesn't mean all the great directors made great films. But there are great films. Watch great films. Learn from great filmmakers. Understand in your perspective, not anybody else's perspective. That's all. But don't listen to me also. Again, it's raise a question on my perspective also. What does Vijay Sethupathi saying? Whether he's saying right or wrong. Have question everything. Analyze everything. Okay, and then observe your life, because everybody's life is connected. That's why we make one film. Yeah. And it connects everybody, which means everybody's life is connected. True. So try to analyze your life, and you are the greatest person. You believe that. That's all. Vijay garu, congratulations on your 50th film, sir. I look very handsome, man. Are you going to be an actor? Vijay, you look handsome. Vijay మీ సౌత్ ఇండియాలో మీ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా సరే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ యాక్టర్ అని చెప్తుంటారు మీ గురించి. రెమ్యునరేషన్ విషయంలో మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? Remuneration law, whatever I work, I get, sir. Whatever I ask, nobody give me whatever I ask, sir. So it depends on my market only. It's like everybody, whatever it's your market, you ask for that. If they're not, if it is okay for them, you'll sit and bargain. That's all, nothing else. It's like common for everybody. Suppose if I'm asking money and you are saying, you are thinking that this is too much for me, will you cast me in your film? No, right? No, right, sir? It depends on the market. That's all, sir. Nobody will ask like that, sir. I don't think so that I'm doing it. Better than me, my producer will tell you that. Am I such person that? You are very practical. సార్ తెలుగులో ఉప్పెన సైరా సినిమాలు చేసినప్పుడు ఇక్కడ వెల్కమింగ్ ఎలా ఉండదు సార్ సెట్లో కానీ? Actually, Telugu people, they know me before that also. After Uppana, it reached more. Uppana and Saira. I told you, ikkade vinnanu Uppana story, Bucci Babu. I did Uppana only for Bucci. The way, the passion he had for films. Because he's a film director. Why should I act as a heroine father, you tell me? I should do, in my, the actors like me, generally they don't do.
But I did it for the passion he has for making films, and his dialogues, the way he returned, everything so great. And Uppena, I acted for very less money, just for the Bucci, and Bucci knows it. And Maitri sir is also here. Yeah, they know what they gave me, and then it was very less money. Just because Vaishnav Tej is a new hero, Bucci is a new hero, I know they won't pay much money. Just for the director, I did it, and I was very happy for doing that. After that, so many characters comes like that, sir. That is very difficult. So once you did such experiment films, then you have to face a lot of characters like that. You have to say no to a lot of people. That also I faced, sir. విజయ్ సేతుపతి గారు, విజయ్ గారు మూవీ గురించి ఇక్కడ ఒక టాక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. కృతి శెట్టి గారితో అంటే తండ్రి ఫాదర్ రోల్లో చేశాను కాబట్టి చేయనన్నారు. కానీ మనం లాస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ ఎక్కడైనా సరే సిస్టర్ రోల్ ఆర్ డాటర్ రోల్ చేసినా కూడా మళ్ళీ ఆ హీరో రొమాన్స్ చేస్తారు. సో మీ వాల్యూస్ ఏంటి ఈ విషయంలో? నేను చాలా ఎక్కువ I gave answers so many times. I don't know why this question is nothing. There is, because it depends on the choices, and then for me, see, I don't know whether anybody asked Kirti also. Kirti also may say no, correct? Kirti also may say no, right? One of our director asked me, Kirti, that too in I did that film in 2019, I think so, and then he asked me 21 that we can ask this girl. I said no, don't ask her, because I told her, you don't worry, ma, you treat me like your father. So I told her before the climax, I told her, be comfortable, you treat me like your father. So when I told that word, how can I, that's all, nothing else. And then comparing with other actors, I don't think so it's right. No, it's not like that. If the story demand, if the need, they're working, and I don't think so. This is, I told her directly, you are like my daughter. When I told her like that, then how can I do it? Suppose if somebody go and ask Kirti also, she may say no also, right? Yeah, this man told me like this, how can I act as a pair to him? She may also have the same opinion. So I don't think so. This is nothing great or big. So just leave it. This questions keep on chasing me. Just leave that. సో మల్టీ స్టారర్ మూవీస్లో కూడా నేను యాక్ట్ చేయను అని కూడా చెప్పడం జరిగింది. బట్ మేము విలన్గా కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం ఫ్యాన్స్గా. సో హీరోగానే చేయడం కంటే ఫ్యాన్స్ విలన్గా కూడా కావాలనుకుంటున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్. ఐ డోంట్ నో ద సౌండ్. చెప్పండి. సో ఆఫ్టర్ జవాన్ మల్టీ స్టారర్ మూవీస్ చెయ్యను అని కూడా చెప్పడం జరిగింది. I said no, not multi star. I said villain I won't do, because they bring me so many regular normal గా villain. ఒక డైరెక్టర్ ఒక విల్లన్ రోల్ తీసుకొచ్చారు. ఇట్స్ నార్మల్ విల్లన్. ఓకే, నేను అడిగాను, నేను ఎలాంటి విల్లన్ చేయలేదు, ఎందుకు నా దగ్గర వచ్చారని. హీ సెడ్, yeah, that's why I came to you. You don't do this thing and a villain. Sir, I don't do such villain roles, sir, so I don't do. So and then everybody, when I say no, everybody wanted me to listen the story and say no. I don't have much time. I don't have even much time to listen the films which I'm doing also. So I can't listen for everybody and say no. And then I had some few bad experience also while doing villain, which I don't want to tell also. And then I don't want to continue that also. That's all. That's my personal. విజయ్ గారు సినిమా అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని ఇప్పుడు క్యారీ చేయాలంటే తారాస్థాయిలో చూపిస్తే తప్ప జనాలు కనెక్ట్ అవ్వట్లేదు. బికాజ్ ఆఫ్, ఎందుకంటే ప్రతి వ్యక్తిలో సెన్సిటివ్నెస్ అనేది పోవడం అనేది, అంటే బికాజ్ ఆఫ్ కరోనా వచ్చిన తర్వాత చాలామంది చావు దగ్గరికి వెళ్ళి చూసి వచ్చారు. సో ఆ సెన్సిటివ్నెస్ పోవడం వల్లే ప్రతి సినిమాకి ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వట్లేదు అనేది నా క్వశ్చన్. సో మీరేం చెప్తారు? వాట్ డూ యు సే? I think that is depend on the script, how director creating the mood. Suppose if there is an emotion here, no, the emotion doesn't come in the first scene. So he will prepare you, okay, to reach that scene, to touch that emotion. They keep the shot like that. They write a dialogues for that, and then they give a background score and composition, everything to reach that emotion and touch that. You have to feel that emotion. So it is they know the screenplay is going for that only. The flow is like that only. So it is director's responsibility, and they do it. If they don't do it perfectly, and then you won't connect with the emotion scenes. విజయ్ గారు ఒక క్వశ్చన్. విజయ్ న్యూస్. ఓకే.
Hi, sir. Congrats for the 50th film. Thank you, sir. Recent heroes, you are doing a fast films. Like last 10 years, you did a 50 films. So how you getting? How and where you getting energy for that? Day and night you are working. I'm not working day and night, sir. First of all, and then it's just passion, maybe love, and then the stories I heard. That's also nothing else. Sometimes emotional. See, when I was doing Upena, I don't have dates. But Buchi can't understand. Buchi was in so much love with me. And I also love the story. It was that those days were very difficult days. Buchi, if you ask Buchi, he will tell you, it was very difficult. Sometimes you get emotional connection with the director or the script. Sometimes it happens like that, but not always, sir. Because you need sleep end of the day. Okay. And one more question. These 50 films, what are the best 5 films from you? 50 films, sir. No, 5 films. No, sir. No. I'm responsible. If the film is hit or flop, I'm responsible for it. The top rated 5 films. No, nothing, sir. I'm responsible because I chose it. Yeah. My director directed, my producer produced it. Yeah. Whatever it may be. Whether hit or flop, I am also responsible, and I love all my characters, sir. And one word about the Pawan Kalyan. Power star Pawan Kalyan. My best wishes to Power Star, and I respect his hard work. I'm really happy for him. I heard there are so much trolls for him when he was contesting. That man won. I saw that where he touches in that was. This man is real life also. He's very mass and that consistency. Whatever happens, he is not a hero in somebody's story, and he's a hero in his own story in his real life. See, you have to have that mental strength. I don't know about Pawan Kalyan, sir. I don't know anything about him, but there are few Telugu people who are in my WhatsApp status. They kept Power Star video status. It was there and నేను చూసాను. తర్వాత అడిగాను what happened. I didn't follow this, but what happened? Then they told me so many things. Then I come to know that this man is mass not only in the films and in real life also, because those who can face these kind of trolls or memes or what do you call teasing and everything, still you have a strong mental, because every day this phone is there with you and people around you. Suppose if any gossip, any bad things comes about me, even I may not see that, I may come out from it, but the people around me come and show me that, see, this is what they're saying, this is what they're doing to you, this is how they promote you. That time also you have to have that mental health. This man faced everything and now finally he showed no. Kalyan garu, can we expect you in the politics? Sir, don't continue the question, sir. Cut that question there. Tamil politics also, there is a Vijay name is there. Sir, stop that question, sir. Politics, thank you. I came from Maharaja. సేతుపతి గారు మీరు అడిగినట్టే ఈ సినిమా గురించి అడుగుతా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 50 ఫిల్మ్స్ చేసి మీరు చాలా గొప్ప యాక్టర్గా పేరు తెచ్చుకున్న తర్వాత మీరు ఎంతో కొంత ఈ సినిమాకి యాడ్ అవుతారు. మీ ఇమేజ్ యాడ్ అవుతుంది. మిమ్మల్ని వాచ్ చేస్తూ స్టోరీని వాచ్ చేస్తారు, సినిమాని వాచ్ చేస్తారు. కానీ మీరు కెరీర్ బిగినింగ్లోనే ఇలాంటి సినిమా గనక మీకు వచ్చి మీరు చేస్తే స్టిల్ ఈ సినిమాని చూస్తారండి? తప్పకుండా చూస్తారు సార్, తప్పకుండా చూస్తాను. సార్ ఎక్కువ సార్ బ్రెయిన్ ఇంత ఫాస్ట్గా పని చేయలేదు సార్. సార్ ఎందుకంటే మీరు ట్రైలర్ చూసారు కదా సార్, మీరు ట్రైలర్ చూస్తే మీకు నచ్చిందంటే నా తప్ప వేరే ఎవరైనా యాక్ట్ చేస్తారు కూడా చూస్తారు కదా, ఎందుకంటే ట్రైలర్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. బికాస్ దట్స్ వాట్ హ్యాపన్ టు పిజ్జా, రైట్? దట్స్ వాట్ హ్యాపన్ టు నడులో కొంచెం. సో సేమ్ వే దిస్ ట్రైలర్ విల్ ఇంప్రెస్ యూ. Maybe film budget may be very low budget, because that time there is no market. Because I have a little market, higher market, so we recreate and we did this from a bigger budget. We got so many actors like Abrahami, Mamta, Anurag sir, and so Singambuli sir. There are so many actors, Munish Kant, Natti sir. So we have very big cast and crew is there. So because of the market I have. So earlier time maybe everybody is very small actors, maybe it's like that. But the story
and the making will pull the audience. That's what I believe. Sir, ఇవాళ బాలకృష్ణ గారు సార్ ఒకే మినిట్ సార్ ఒక్క కృష్ణ విజయ్ గారు సార్ ఒక్క మినిట్ సార్ ఒక్క మినిట్ సార్ ఒక్క మినిట్ సార్ ఒక్క మినిట్ సార్ కంప్లీట్ సార్ 1 minute సార్. ఇవాళ బాలకృష్ణ గారి పుట్టినరోజు, మీరు చిరంజీవి గారి సినిమాలో చేశారు. బాలకృష్ణ గారి బర్త్డే ఇవాళ. రేపు రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారితో మీరు చేసే అవకాశం ఏమైనా ఉందా? హీరో బాలకృష్ణ గారు Sir, happy birthday to you, sir. I'm your big fan, sir. You are one of yeah. There may be a lot of trolls videos are there, but still, that man impressed me so much because the way he stand in front of the camera, the way he handled himself. I met him once in Chennai. I mean, Kalsanu, and then I hugged him also. Maybe he may not remember that. It's about 100 years of cinema. That time he came. Oh, long back. Long back. So that time he came, and then we met in Hayat. I met him in Hayat. Sir, so I'm happy birthday to Balakrishna Garki. Vijay sir, here. Vijay sir. Sir, మీ నెక్స్ట్ తెలుగు మూవీ ఎప్పుడు సార్? ఎందుకంటే తెలుగు ఆడియన్స్ మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ మేకర్స్ కూడా మీతో సినిమా చేయాలనుకుంటున్నారు. నేను కూడా వెయిట్ చేస్తాను సార్. అలా నేను కూడా వచ్చాను. ఇంకా ఏమి మంచిది రాలేదు సార్. వస్తే నేను చేస్తాను సార్. విజయ్ గారు సార్ చెప్పండి సార్. యాక్చువల్గా ఒక అంటే యాక్టర్గా మొదలయ్యి ఒక స్టార్గా ఎదిగారు కదా మీరు. సో స్టార్గా ఎదిగిన తర్వాత ఈ యాక్టర్కి స్టార్కి మధ్య ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్? అయిపోయిందా సార్? థ్యాంక్ యూ సార్. యువర్ జెంటల్మెన్. క్వశ్చన్ అడిగిన తర్వాత మైక్ ఇచ్చారు సార్. అది చాలా సార్. I don't think so. All the stars, if they don't act well, they can't become a stars. So every star should act well. And then I don't find any difference between the actor and the star. I don't find any difference because everybody is working hard. If suppose if you have an imagination, okati star, okati actor ante, but hard work is same, sir. Iddariki hard work is same, sir. I don't find any difference. I don't think so. Sir, welcome to Hyderabad. My question is, actually, few actors have equal fan base and market in Indian cinema. అందులో మీరు కూడా ఒకళ్ళు ఉన్నారు. సో రీసెంట్గా మేము చూస్తున్నాం మేరీ క్రిస్మస్ అండ్ జవాన్ అండ్ తమిళ్లో రిలీజ్ అయిన సినిమాలు. విక్రమ్ సినిమాలో సంతానం రోల్ చేశారు అండ్ మాస్టర్ సినిమాలో కూడా ఒక మంచి రోల్ చేశారు. భవానీ విడుదలలో కూడా చాలా మంచి రోల్ చేశారు. సో ఆ రోల్స్ ని ఈ రోల్ బీట్ చేస్తుంది అంటారా? అంటే బెటర్ దెన్ దోస్ రోల్స్. Art is not a competition, sir. Art is not a competition. It's not a running race, sir. There is no competition, sir. I don't know how to explain this because every character in it is different on its own. You shouldn't compare or it is not to compete with each other, sir. So I don't think so, sir. Your dream role, sir? What's your dream role? అలాంటి ఏం లేదు సార్. Waiting for Maharaja. All the best. Thank you so much. And the last question. డైరెక్టర్ సార్, సార్ సౌత్లో ఎంతోమంది విలన్స్ ఉండగా అనురాగ్ కశ్యప్ గారిని ఎందుకు తీసుకున్నారు? Because he only accept my character. ఓకే, థ్యాంక్ యూ మీడియా. వన్ సెకండ్ బిఫోర్ మనం ర్యాప్ చేసే ముందు మమతా మోహన్ దాస్ గారు కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు. ఆవిడ మాటలు విందాం మనం. సో వెల్కమ్ మమతాజీ. Sorry, I really apologize. I was a little under the weather. I was a little under the weather. Sir, I didn't need to. Yes. I was a little under the weather. That's the reason for my delay. But I'm feeling very, very happy to be back in Hyderabad promoting yet another film of mine. Last time Neni ikkada vachen, that was for the promotion of Rudrangi, right? So it brings me immense pleasure because this is a film that I'm doing after quite a long break interval, I would say, in Tamil as well. So I was also looking for the right kind of script to kind of make that comeback in. So I'm extremely honored to be part of this film Maharaja. Endukante movie lo chala manchi script undi. Nenu, of course, I have done about close to, I've done close to like 40-50 films in my career, but then this is a movie that has a very, very unique screenplay. I don't think in recent times, I have not been so
impressed by the treatment style and screenplay of a very simple subject. Actually, it's a very simple subject. I can't even say that this is not a story that you've not heard before or seen before. It is something that is familiar to all of you, but towards the end, I think it's a very disturbing experience which is going to make you reevaluate a lot of things in your own lives maybe. So that is what makes Maharaja very unique as a film and also as a title, because as the director, kept saying that Maharaja is a film that's going to make you all feel like Maharaja in some way, personally. So I'm very privileged to be a part of this film. It's a very, very well put together, very well packaged film. And I'm such a big fan of Sethu sir, not only as an actor. You can call him a hero, but then for me, he is an artist who is very, very unique. We have very few people like that in India itself, in Indian cinema. He is the owner of a very amazing and very philosophical, very rich mind, I would say. You would have interacted with him, so you already know. We all know our Sethu sir, how amazing he is. So then I have to say Anurag Kashyap sir, who is just fab. I'm another mad fan. He's a crazy person, and I love his craziness. It's so inspiring to be part of such an amazing, cast and crew. Nithilan sir, I've watched one of his short films, which I was totally, I was totally spellbound after watching it. Very unique treatment style, very unique storytelling technique. All of this is what makes Maharaja stand out as a film for me, and I'm very, very honored bringing this film to Telugu audience. Of course, like everyone has said, on June 14th, I hope you will all bring your families to watch this film, and I hope Telugu audience will love it as much as we enjoyed making the film. Thank you. Thank you so much, Mamtaji. Yeah, Vijay Sethupathi garu, permissionతో ఒక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఎవరి దగ్గర అడగాలి సార్? మిమ్మల్నే సార్. ప్రతి హీరో లైఫ్లో గ్రేట్ అచీవ్మెంట్ ఒకటి. మీరు కూర్చోండి సార్. ప్రతి హీరో నటుడి లైఫ్లో వెరీ బిగ్ అచీవ్మెంట్ ఒకటి వస్తుంది సార్ జర్నీలో. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ జర్నీలో డైరెక్టర్ చెప్పిన స్టోరీలో మీరు క్యారెక్టరైజేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, లేకపోతే హీరోయిజన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? వాట్ యూ బిలీవ్ బోత్ ఆఫ్ అవుట్ ఆఫ్ వన్? Sir, it is mix of both, sir. I want the story, I want the character, sir. I want story, I want the character, both, sir. Really important, sir. Because suppose if the character is good, the story is not good, then there is no use of doing that film. If the story is good and the character doesn't have any value, there is no use of doing as of that film, because it will not give me any hype any high in my career. So if I have to reach my audience, my character should be good. And then if the character is good, if the film doesn't reach the audience, there is no use of doing that film. So the script should be good. So both are very important, sir. And moreover, the director should be very much important, sir. If the director doesn't have vision, there is no use of doing a film with the director. Yes, sir. Thank you. Thanks for your questions, media. And sir, finally one question, sir. నేను ఒకవేళ మీకు I love you చెప్తే I love you too అంటారా, లేకపోతే ఏం చెప్పరా? Love you so much, sir. We all love you so much. Love you. Thank you so much. Thank you so much. And one photo op because Mamtaji just join here kabatti. Yeah, one picture with all.